ఆయన 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడే మంత్రి పదవి కూడా నిర్వహించారు. ఇప్పుడు 4గోసారి సీఎంగా చేస్తున్నారు. దేశంలో అందరికంటే సీనియర్ని అని చెప్పుకుంటారు. పాలనలో తనకు సాటి లేరని, పోటీ ఎవరు ఉండరని ఉపన్యాసాలు ఇస్తారు. సెల్ ఫోన్ నుంచి AI వరకు ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడిని అని ప్రచారం చేసుకుంటారు. అటువంటి ముఖ్యమంత్రి ఫైల్స్ క్లియరెన్స్ చేయటం ఎలా, పరిపాలనలో సంస్కరణలు చేయటం ఎలా అనే అంశాలపై శిక్షణ కోసం మంత్రులను సింగపూర్ పంపిస్తున్నారు. ఏపీలో అసలేం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే అప్పులు చేయడంలో దేశంలోని అన్ని రికార్డులను చంద్రబాబు బద్దలు కొట్టేశారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం జీతాలు, పెన్షన్లు, వడ్డీలకే చాలడం లేదని చెబుతున్నారు. కానీ రాష్ట్ర మంత్రులు పాలన ఎలా చేయాలో నేర్చుకోవడానికి విదేశీ టూర్లకు వెళతారు. ఫైల్స్ ఏ విధంగా క్లియర్ చేయాలి, పరిపాలన ఏ విధంగా సాగించాలి, పాలనలో సంస్కరణలు ఏ విధంగా తీసుకురావాలి వంటి అంశాలు నేర్చుకోవడానికి అది ఒక నగర దేశం, హైదరాబాదులో సగం కూడా లేని దేశం సింగపూర్కు వెళ్లారు. చంద్రబాబుకు ఎంతో ఇష్టమైన సింగపూర్కు తన కేబినెట్ మంత్రులను శిక్షణకు పంపించారు. పైగా మంత్రులుగా ఎంతో అనుభవం ఉన్న వారిని కూడా శిక్షణకు పంపించారు. ప్రజలకు మెరుగైన పాలన, ఉత్తమ సేవలు అందించడం కోసం వారం రోజుల పాటు మంత్రులకు ట్రైనింగ్ ఇప్పించడానికి సింగపూర్ పంపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రులు అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్లు సింగపూర్లో పర్యటించి అక్కడి ప్రభుత్వం వద్ద ట్రైనింగ్ తీసుకోనున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలకు, చేస్తున్న పనులకు అసలు సంబంధం లేదని ప్రజలు భావిస్తున్నారు. పరిపాలనలో తమకు సాటి లేదని, తన అనుభవంతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తానని, టెక్నాలజీని తానే తీసుకువచ్చానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు తన సహచర సీనియర్ మంత్రులకు ఫైల్స్ క్లియర్ చేయడం ఎలా అనే అంశాలపై శిక్షణ ఇప్పించడానికి వేరే దేశానికి పంపించడంపై జనం నవ్వుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు మెరుగైన పాలన, సంక్షేమం అందించిన ప్రభుత్వంపై విమర్శలు చేసి తన అనుభవంతో అంతకంటే మంచి అభివృద్ధి, పరిపాలన ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రులను ఇంకో దేశానికి ట్రైనింగ్కి పంపించడంపై రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. టెక్నాలజీని ప్రపంచానికి తానే పరిచయం చేశానని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి AIని రాష్ట్రానికి తీసుకుని వస్తున్నానని, క్వాంటం కంప్యూటర్ కి ఆంధ్రప్రదేశ్ దిక్సూచి అంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు ఆ టెక్నాలజీని, పాలనను మంత్రులకు నేర్పలేరా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని చెబుతున్న చంద్రబాబు తన మంత్రి మండలి సభ్యులను విహారయాత్రకు, విదేశాలకు పంపినట్లుగా ఉంది తప్ప ఈ సింగపూర్ పర్యటనతో రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని ప్రచారం చేసుకుంటూ మంత్రులకు ఇంకా ఫైల్స్ ఎలా క్లియర్ చేయాలో తెలియడం లేదా అని జోక్స్ వేసుకుంటున్నారు.